హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమార్ట్. బాగున్నారండి అందరూ? పోయిన వీడియోలో మనం ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న మెజర్మెంట్స్కి ఎంత యాడ్ చేయాలా వద్దా, ఈ పాయింట్స్ అన్ని నేర్చుకున్నాం కదండి. కావాలంటే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. మనం మొత్తంగా 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 15 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇది నా రిక్వెస్ట్. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే అసలు మీకు ఏమీ అర్థం అవ్వదు. కావాలంటే మీరు ఇప్పుడే వీడియోని స్కిప్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ కటింగ్ చాలా కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మంచి మంచి పాయింట్స్తో చెప్పానండి. ఇక్కడ మనకి నడుం లూజు 30 కన్నా చిన్న సైజ్ అంటే 29, 28 ఉంది అని అంటే అది చిన్న సైజ్ బ్లౌజ్. ఇక్కడ 31, 32 ఇలా ఉంది పై వైపున కంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ లెంత్ మనం 5 ఇంచెస్ తీసుకుంటాము. ఇదిగోండి ఇలాగా 5 ఇంచెస్ మనము షోల్డర్ లైన్ తీసుకున్నాము. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాము. అంటే ఏంటి, నెక్ విడ్త్ మనకి 2 ఇంచెస్ వస్తుంది, 3 ఇంచెస్ మనకి షోల్డర్ లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. ఈ 6 ఇంచెస్ అనేది దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా సెట్ అయిపోతుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి కొలతలో ఎంత వచ్చింది, 8 ఇంచెస్ వచ్చింది. హాఫ్ ఇంచ్ మనం ప్లస్ చేసుకుంటే 8.5 వస్తుందన్నమాట. 8.5 ఇలా మార్క్ చేసుకొని కొంచెం అంత మార్జిన్కి కూడా వదిలిపెడతాము. మార్జిన్కి 1.5 ఇంచ్ కానీ లేదా 2 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కింది వైపున నడుం లూజ్ వచ్చేసి మనకి 7.5 వచ్చిందండి. ఇంకొక 1 ఇంచ్ మనం ప్లస్ చేసుకుంటే, ఎందుకని అంటేనా బ్యాక్ మనకు టక్స్ వేస్తాం కదా, అందుకు 1 ఇంచ్ ప్లస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ నుంచి ఇలా నడుం లూజ్ వరకు ఒక మార్కు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని లైన్ డ్రా చేసుకుందాము. లైన్ దగ్గర వరకు ఇలా మనం మార్క్ చేసుకుందాం. ఇదంతా కూడా స్టిచ్చెస్లోకి అండి, అంటే మార్జిన్ అనమాట. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ దగ్గరికి ఇలా అడ్డంగా ఒక లైన్ వేయండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా నిలువుగా ఒక లైన్ వేయండి. ఇప్పుడు ఇది బాక్స్ షేప్లో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఈ మిడిల్ నుంచి 1.5 అంటే 1.1/4 ఇంచుకి ఇలా మిడిల్లో మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో ఇలా ఈ 3 పాయింట్లు కూడా కలిసేలాగా చూసుకొని మనం నీట్గా రౌండ్ని డ్రా చేసుకుందాం. ఇది మనకి ఆర్మ్ రౌండింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ మనకి ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి, 8 ఇంచెస్ రావాలి. పై వైపున ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్లోకి వదిలేసి 8 ఇంచెస్ వచ్చిందో లేదా చెక్ చేసుకుందాం. కరెక్ట్గా మనకి 8 ఇంచెస్ వచ్చేసింది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి మనకి పోయిన ఆది బ్లౌజ్ లెంత్ వచ్చింది 9.5 ఇంచ్ వచ్చింది. ప్లస్ మళ్ళీ మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం, మొత్తంగా 10 ఇంచ్. నాకు ఇంకొంచెం డీప్ కావాలి కాబట్టి నేను 10.5 ఇంచ్ దగ్గర నేను పెట్టుకుంటున్నాను. ఓకేనా అండి? మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు అలా పెట్టేసుకోండి. పై వైపున విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది కదా, కింద వైపున 2.5 లేదంటే 2.35 ఇంచుకి కానీ మనము పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.35 ఇంచుకి కింద వైపున మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పై వైపు నుంచి కింద వైపుకి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో రౌండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పెట్టండి, మీకు మంచి షేప్ వస్తుంది రౌండ్ అనేది. ఇదిగోండి ఈ మిడిల్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ స్కేలు బయటికి ఉండేలాగా చూడండి. ఆ మార్క్ మీద నుంచి ఒక్క 1/2 ఇంచు బయటికి ఉండేలాగా చూసారు కదా, రౌండ్ షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇలా మనం నీట్గా సెట్ చేసుకుందాము. ఈ కింద వైపున నడుం దగ్గర టక్స్ కోసము మొత్తం మనకి 8.5 కదా, 8.5లో ఈ మిడిల్కి ఒక మార్క్ చేసుకుందాం. ఈ మిడిల్ నుంచి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచు మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు లెంత్, ఈ టక్స్ లెంత్ వచ్చేసి ఎంత, 4 ఇంచెస్. 4 ఇంచెస్కి మనం ఇలాగ స్ట్రైట్ స్కేల్తో డ్రా చేసుకుందాం. చూస్తున్నారు కదండి. ఇప్పుడు అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ ఉంది కదా, దాన్ని కూడా ఇలాగా టక్స్ షేప్లో డ్రా చేసుకుందాము. ఇప్పుడు నడుం దగ్గరికి ఒక 1/2 ఇంచ్ పై వైపునికి పెట్టేసుకోండి. ఈ పై వైపుని పెట్టేసుకొని ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇది ఎందుకంటేనా ఈ టక్స్ లెగ్ పట్టిన మార్జిన్ అంతా కూడా వేసుకున్న తర్వాత నడుము కిందికి వచ్చేలాగా ఉంటుందన్నమాట. అంటే ఆ క్లాత్ అంతా కూడా బయటికి కనపడతా ఉంటుంది వేసుకున్న తర్వాత. అలా ఉండకుండా నీట్గా ఉండాలి అంటే ఇలా మనం ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పెట్టేయండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫ్రంట్ పార్ట్ కూడా లైన్ అనేది డ్రా చేసుకుందాం.
మనకి ఈ మార్జిన్ కోసం ఎంత, ఇవన్నీ టక్స్ ఎంత ఉన్నాయి కదండి గుర్తులు, అవన్నీ కూడా పెట్టేసుకోవాలి. నెక్ దగ్గరికి కొంచెం అంతా మనకి ఐడెంటిఫై చేయడం కోసం లైన్ డ్రా చేసుకోవాలి. మిగతాదంతా సేమ్ బ్యాక్ పీస్ ఎలా ఉందో అలాగనే డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ కన్నా ఒక -2 ఇంచెస్ చేయాలి కింది వైపున. ఇదిగోండి ఇలాగా. ఇది ఎందుకు అని అంటే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ కోసం, మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి ఎంత 6.5 ఇంచ్ వచ్చింది కదా, ఇంకొక ప్లస్ హాఫ్ ఇంచ్ చేసేసుకొని 7 ఇంచెస్కి మనం లైన్ డ్రా చేసుకుందాం. ఇవన్నీ ఆది బ్లౌజ్ కొలతల్లో నుంచి తీసినవేనండి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదిగోండి ఇలా. ఈ కింద వైపున కూడా 2.5 లేదా 2.5 2.5 అంటే 2.3/4 ఇంచ్ కింద విడ్త్ తీసుకొని రౌండ్ షేప్ ఇలా కర్వ్ స్కేల్తో వచ్చేలాగా డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా. ఇలా ఇక్కడ ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అంత వెనక్కి ఇలా మనం డ్రా చేసుకున్నామంటే వేసుకున్న తర్వాత కూడా రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఈ 2 ఇంచెస్ మైనస్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి పై వైపునికి ఒక 1 ఇంచ్ ఉండేలాగా మీరు లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి 1 ఇంచ్. ఇక్కడ స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా, ఇక్కడండి ఈ స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేలాగా ఇలా మనం మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ మార్జిన్ ఉక్సులు పట్టి దాలపట్టి ఉంది కదా, అక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందాము. అలాగే ఇటువైపున కూడా ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదండి, ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా. ఇలా మనం క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేలాగా మనము లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ టక్స్ కోసం అండి, మనం ఈ 2.5 ఇంచ్ దగ్గర ఇందాక తీసుకున్నాం కదా, ఇటువైపు నుంచి మళ్ళీ ఒక 2.5 ఇంచ్ ఇలా నేను చూపిస్తున్నట్లుగా డ్రా చేసుకోండి. ఈ 2.5కి మిడిల్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. పై వైపున కూడా 2.5 వచ్చేలాగా తీసుకోండి. బ్యాక్ టక్స్ మెయిన్ టక్స్ అనమాట బ్లౌజ్కి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు సైడ్ టక్స్ వచ్చేసి ఈ వచ్చిన మెజర్మెంట్లో ఖచ్చితంగా మిడిల్కి డ్రా చేసుకోండి. మిడిల్కి డ్రా చేసుకున్న తర్వాత ఒక టక్స్ అనేది ఇక్కడ మనకి పడిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా. ఈ మిడిల్ టక్స్ కూడాను లెంత్ వచ్చేసి 2.5 వచ్చేలాగా తీసుకోండి. అటువైపున ఒక 1/2 ఇంచ్, ఇటువైపున ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుందన్నమాట టక్స్లోకి. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర మనం ఈ చంక రౌండ్ దగ్గర మిడిల్ దగ్గర మార్క్ చేసాం కదా, బ్యాక్ రౌండ్ చేసేటప్పుడే అక్కడి నుంచి ఈ క్రాస్ టక్స్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు చూసారా ట్రయాంగిల్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉంటే చెస్ట్ దగ్గర నీట్గా అడ్జస్ట్ అయిపోయి చాలా బాగా స్కిన్కి అతుక్కునేలాగా బ్లౌజ్ అనేది మనకి తయారైపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ మిడిల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ కింది వైపున ఒక 1 ఇంచ్ మనకి ఉండేలాగా చూసుకుందాం. ఎందుకు 1 ఇంచ్ అంటే మనం 2.5 ఇంచ్ పెద్ద టక్స్ కోసం పట్టాం కదా, మరి నడుం లూజ్ అంతా మనకి కరెక్ట్గా రాదు, టైట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఈ కట్ చేసుకున్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందంటే మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటేనా నెక్ ఎక్కడ షోల్డర్ జారకుండా ఉండడానికి ఇది ఒక టిప్ అనమాట. నెక్ వైపుగా అంటే షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుగా జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా మనకి ఇలా క్రాస్గా డౌన్గా కట్ చేసుకుందాం. ఇలా చేసామంటే ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా షోల్డర్ జారదనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. స్లీవ్ లెంత్ వచ్చేసి మనకి 5.5 వచ్చింది, ప్లస్ 1 ఇంచ్ చేసుకుంటే 6.5 ఇంచ్ మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు 6.5 ఇంచ్ దగ్గర మనము మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకొని ఇలాగ అడ్డంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. స్లీవ్ డౌన్ వచ్చేసి మనకి 3.5 ఇంచ్ వస్తుందండి. స్లీవ్ డౌన్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 3 ఇంచెస్ కాదు 3.5 ఇంచ్.
ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 ఇంచు మనకి వస్తుందన్నమాట. మనకి ఎంతైతే చంక రౌండ్ ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు మైనస్ చేసుకుంటే మనకు కరెక్ట్గా స్లీవ్ రౌండ్ అనేది సెట్ అవుతుందన్నమాట. ఇలా కొలుచుకున్నా సరే, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నా సరే అనమాట. 2 విధాల మీరు ఏ విధమైన మీరు ఫాలో అయిపోవచ్చు. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5 అండి. స్లీవ్ లూజ్ వచ్చేసి 6.5 మనకి వచ్చింది. 6.5 దగ్గర ఒక మార్కు, అలాగే మార్జిన్ కోసం మరొక మార్క్ పెట్టేసుకొని ఈ రెండింటిని ఇలాగ మనం లైన్ డ్రా చేసుకుందాము. ఓకేనా అండి. ఇక్కడ పై వైపున ఉంది కదా ఈ లైన్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగ మెల్లిగా కర్వ్ చేస్తూ ఇలా కింది వైపు నుంచి మెల్లిగా ఇలా కలపాలన్నమాట. ఇది ఇంకా క్లియర్గా ఈ హ్యాండ్ కటింగ్ కావాలి అంటే మన ఛానల్లో ఉందండి, లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అక్కడ ఇంకా వివరంగా కూడా చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ మనకి టైం చాలా అయిపోతుంది కాబట్టి మామూలుగానే చెప్పానండి. హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను లింక్ అనేది మీతో షేర్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు క్రాస్ ఎలా తీసుకోవాలి, ఈ పై వైపున 1 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా మిడిల్ చేసుకోండి. ఇలా మిడిల్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకోండి. హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని ఇలా ఈ షేప్లో వచ్చేలాగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని కట్ చేస్తే మనకి ఫ్రంట్ క్రాస్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇదిగోండి, చూసారు కదా మనకి హ్యాండ్ షేప్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ని ఎంత ఈజీగా కట్ చేయొచ్చు, ఎక్కువ తక్కువ రాకుండా నడుము దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా క్రాస్ బెల్ట్, అదే క్రాస్ బెల్ట్ దగ్గర ఈ షేప్ ఉంది చూసారా, ఇక్కడ ఇదనమాట. ఇక్కడ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి. అంతే, ఇంకేమీ లేదు. ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కట్ చేసుకొని మీరు బ్లౌజ్ స్టిచ్ చేశారంటే ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు రావండి, నీట్గా సెట్ అయిపోతుంది సైడ్స్కి. నా ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ని సజెస్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.